బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టముండదు. నాకు తెలిసి పెద్దలకి, పిల్లలకి ఇద్దరికీ ఇష్టముండదు. ఎందుకంటే నాకు కూడా ఇష్టముండదండి బీట్రూట్ అంటే. అందులో రైస్‌లో వేసినా, కర్రీగా వండినా, ముక్కలుగా కట్ చేసి వేస్తాం కదా! చిన్న చిన్న పీసెస్. అలా అయితే నేను ఇష్టంగా తినను. పక్కకు తీసి పెట్టేస్తాను. కానీ ఇలా చేయండి చాలా బావుంటది. బీట్రూట్ రైస్ చేశాను. లంచ్ బాక్స్ కూడా పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు. కళాయిలో బటర్ వేసుకొని జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నా. లాస్ట్‌లో వేసుకోవాలి కలిపేటప్పుడు. తిన్నప్పుడు క్రంచీగా తగులుతాయి బావుంటాయి. ఇప్పుడు అందులోనే పోపులు, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి ఫ్రై చేసుకున్నాక బీట్రూట్ తురుముకొని ఇలా తురుమైతే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఘీ వేసుకుంటే ఇంకా బావుంటది కమ్మగా. ఇంకా జీడిపప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంత బావుంటదంటే సూపర్‌గా ఉంటదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఖాళీ చేసేస్తారనమాట. అంత బావుంటది. పిల్లలకైతే పెట్టాలి కదా! బీట్రూట్. కొంతమంది పిల్లలు కూడా ఇష్టంగా తినరు. లంచ్ బాక్స్‌కి ఇలా చేయండి. ఈజీగా అయిపోద్ది. హెల్తీగా ఉంటది. బావుంటదనమాట. చూసారు గదా! చూడ్డానికి ఎంత బావుందో. చూడడమే కాదు టేస్ట్ కూడా చేయండి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.